కనబడుతున్నాయి. ఒక్కసారి మనం మా ప్రతినిధి కిరణ్ దగ్గరికి వెళ్దాం. కిరణ్, చెప్పండి, తమిళనాడు వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏంటి? హోరీగా మాత్రం సాగుతున్నటువంటి పరిస్థితులు వెస్ట్ బెంగాల్లోనే కనబడుతుంటే తమిళనాడులో మాత్రం సిచ్యువేషన్ డిఫరెంట్ గా కనబడుతుంది. మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళారు, గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ బేరీజ్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం తమిళనాడు ఇష్యూని పరిశీలిద్దాం. ఏంటి తమిళనాడులో సిచ్యువేషన్ ఏంటి? పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో అన్న టీఎంకేకే పట్టం కడుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక్కడ ప్రధానంగా తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే హవా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ సర్ప్రైజింగ్ గా ఏదైతే టీవీకే విజయ్ రెండో స్థానంలో ఉన్నాడు, దాదాపు 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ డిఎంకే దాదాపు 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో రెండవ పార్టీగా ఏదైతే టీవీకే నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా డిఎంకే 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఇటు అన్నాడీఎంకే 17 స్థానాల్లోనూ, టీవీకే 31 స్థానాల్లోనూ ఆధిక్యం ఉంది. అయితే ఇప్పుడు ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఈ ఫలితాలు ఎలా ఉంటాయనే చూడాలి. ఇప్పటికీ సగం మాత్రమే, దాదాపు 234 స్థానాల్లో సగం మాత్రమే ఇక్కడ మనకు కౌంటింగ్ కనిపిస్తుంది. మిగిలిన స్థానాల్లో కొన్ని చోట్ల ఇంకా కౌంటింగ్ ఫలితాలు మనకు ఇంకా సమాచారం అందలేదు. ఇక్కడ ప్రధానంగా ఏఐడిఎంకే 17 స్థానాల్లోనూ, డిఎంకే 58 స్థానాల్లోనూ, టీవీకే 31 స్థానాల్లోనూ ఆధిక్యంలోను. ఇక్కడ ఈ ఎన్నికల్లో, తమిళనాడు ఎన్నికల్లో ఒక సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. గతంలో ఏదైతే అన్నాడీఎంకే స్థానాన్ని టీవీకే కైవసం చేసుకోబోతుందా అనే ఒక చర్చ నడుస్తుంది. అయితే ఫలితాలు ఇవి కేవలం ఆధిక్యాలు మాత్రమే కాబట్టి ఎన్నికల ఫలితాలు చివరి వరకు చూడాల్సిన పరిస్థితి ఉంది. టీవీకే అనూహ్యంగా పుంజుకుంటుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రెండవ స్థానంలో టీవీకే 31 స్థానాల్లో ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. డిఎంకే 58 స్థానాల్లో ఉంది. ఏఐఏడిఎంకే 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పెరంబూర్ నియోజకవర్గంలో విజయ్ ముందంజలో ఉన్నారు. మరోపక్క తిరుచి ఈస్ట్ లో మాత్రం విజయ్ వెనకంజలో ఉన్నారు. ఈ ఫలితాలు ఎలా వస్తాయా ఏంటి అనేది మనకు వేచి చూడాల్సిన పరిస్థితి. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చూసినప్పుడు హోరాహోరీ పోరు నడుస్తుంది. ఈ హోరాహోరీ పోరులో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లో కూడా మమతా వర్సెస్ బీజేపీ లాగానే బీజేపీ పోరు నడుస్తుంది. ఇది క్లియర్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు కూడా అటు బీజేపీ ఇటు టీఎంసీ సమానంగా తెచ్చుకున్నారనే అభిప్రాయం మనకి ఇక్కడ కలుగుతుంది. ఎక్కడైనా ప్రభుత్వం మారాలన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కూడా కీలకంగా పనిచేస్తాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత అనేది మనకు సర్ప్రైజింగ్ గా కనపడుతుంది. ఇక్కడ హోరాహోరీ ఈ గ్రౌండ్ పోర్ కూడా హోరాహోరీ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మమతను ఓడించడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మొదటి నుంచి 294 నియోజకవర్గాలున్న వెస్ట్ బెంగాల్లో మమత ఓటును కూలగొట్టడానికి 2019 ఎన్నికల నుంచి కూడా మోడీ అమిత్ షా చేయని ప్రయత్నం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారికి ఈ ఎన్నికల్లో దాదాపు క్లోజెస్ట్ ఫైట్ దగ్గర హోరాహోరీ పోరు నడవడమే కాకుండా పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ స్వల్ప ఆధిక్యం చూపించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇటు కొద్దిసేపు మమతా బెనర్జీ ముందంజలోకి వస్తే మరికొద్దిసేపు సువేంద్ర అధికారి ముందంజలోకి వస్తున్నారు. ఇవి అటు ఇటు హోరాహోరీ పోరు నడుస్తున్నాయి. ఇక్కడ తమిళనాడు వ్యవహారం మనం చూసినప్పుడు మొత్తం స్థానాల్లో మనకు ఏదైతే పోస్టల్ కౌంటింగ్ మొత్తం స్థానాల్లో మనకు రాలేదు, కేవలం సగం స్థానాల్లోనే వస్తుంది. ఇటు టీవీకే 31 స్థానాల్లో ఉంటుంది, ఏఐఏడిఎంకే 21 స్థానాల్లోను, డిఎంకే 58 స్థానాల్లోనూ ఆధిక్యంలో కనిపిస్తుంది. అయితే వెస్ట్ బెంగాల్ ఎన్నికలను మనం గమనించినప్పుడు ఒక రౌండ్ లో సువేంద్ర అధికారం ముందంజలో ఉంటే మరో రౌండ్ లో భవానీపూర్ లో మమత ముందంజలోకి వస్తుంది. ఈ ఫలితాలు చివరి వరకు మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇవి కేవలం ఆధిక్యంలోనే కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. మరో గంటన్నరకు పోతే జరిగితే కానీ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. తమిళనాడు వరకు వచ్చినప్పటికీ టీవీకే రెండవ స్థానంలో కొనసాగుతుంది. దాదాపు 31 స్థానాల్లో టీవీకే ముందంజలో ఉంది. ఏఐఏడిఎంకే 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డిఎంకే 58 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో డిఎంకే తన హవాను, తన స్పష్టమైన ఆధిక్యతను చూపిస్తుందా అనేది కూడా మనం మరికొద్ది సమయం వేచి చూడాల్సిన పరిస్థితి.
తమిళనాడులో మొదటి నుంచి డిఎంకే ముందంజలో డిఎంకే అధికారంలోకి వస్తుందంటూ మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో టీవీకే ప్రభావం ఏ మేరకు ఉంటుంది, విజయ్ ఏ మేరకు ఎన్నికల్లో ప్రభావం చూపుతారు అనే అంశం, టీవీకే విజయ్ ఏదైతే కింగ్ అవుతారా కింగ్ మేకర్ అవుతారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన క్వశ్చన్. ఇప్పుడు మనం గమనించిన ట్రెండ్స్ చూసినప్పుడు ప్రస్తుతం డిఎంకే కూడా డిఎంకే ఆధిక్యం కూడా తగ్గుతూ వస్తుంది, టీవీకే ఆధిక్యం పెరుగుతూ వస్తుంది. డిఎంకే 71 స్థానం నుంచి 51 స్థానాలకు వచ్చింది. ఏఐడిఎంకే 7 స్థానాల నుంచి 22 స్థానాలకు పెంచింది. ఒక్క స్థానం ఆధిక్యంలో ఉన్న టీవీకే ప్రస్తుతం 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఈ ఆధిక్యం ఎంతవరకు కొనసాగుతుంది ఏంటి అనేది చూడాలి. డిఎంకే క్రమేపీ డిఎంకే ఆధిక్యాలు అయితే ప్రస్తుతానికి తగ్గుతూ ఉన్నాయి. టీవీకే క్రమక్రమంగా పుంజుకునే పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇటు వెస్ట్ బెంగాల్